బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్ కు పద్మశ్రీ ఎలా ఇస్తారన్న బండి సంజయ్ కు గద్దర్ కుమార్తె వెన్నెల కౌంటర్ ఇచ్చారు. గద్దర్ పై బండి సంజయ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గద్దర్ చనిపోతే ప్రధాని మోదీ లేఖ రాశారని గుర్తు చేశారు. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగం గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించిండు. మోడీ గారు మన ప్రధానమంత్రి గారు లేఖ పంపించారు. ఏమి లేఖ పంపించారంటే, మనకు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఈ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం అని చెప్పి పంపించారు. ఆయన గొప్ప వ్యక్తి అంటున్నారు, ఈయననేమో హంతకుడు అంటున్నారు. మరి వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పింది కరెక్టా, లేకపోతే ఒక కార్యకర్తగా ఈయన చెప్పింది కరెక్టా అని ప్రజలకు తెలియజేయాల్సింది. అట్లాగే హంతకుడు చంపిండు అని అంటే, ఒకవేళ అంత ఖచ్చితంగా చంపిండు అని అంటుంటే మరి ఆ నిజాలు ప్రజలకి, ఆ ప్రూఫ్స్ ప్రజలకి పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు నిర్ణయిస్తారు హంతకుడు ఎవరో దొంగ ఎవరో అనేది ప్రజలు నిర్ణయిస్తారు.